నిజంగా నాకు చాలా ఆవేదన ఉంది. మేము మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళం. 10 రూపాయలు సంపాదించుకొని ఉంటే జూబ్లీ హిల్స్లో బంగ్లాలు కట్టుకుంటే మమ్మల్ని పెద్దవాళ్ళుగా చూస్తారని ఆశించి ఉండొచ్చు. మేము ఇక్కడ ఉండొచ్చు, మేము ఇక్కడ పెద్ద బంగ్లాలు ఉండొచ్చు, పెద్ద కార్లు ఉండొచ్చు మాకు అందరికీ. కానీ మేము మధ్యతరగతి మనస్తత్వంతోనే బతుకుతున్నాం. మేము మందు తాగేటోళ్ళం కాదు, మారక ద్రవ్యాలు అంటే తెలిసిన వాళ్ళం కాదు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనవడు, ముఖ్యమంత్రి ఆయన మనవడితో ఉండే సాన్నిధ్యాన్ని చూసి నేను సంతోషపడేటోని. తాత మనవళ్ళ మధ్యలో ఎంత అనుబంధం ఉంది. మనవడిని అత్యధికంగా ప్రేమించే చంద్రశేఖరరావు గారిని నిజంగా నేను ప్రైవేట్ సంభాషణలలో అభినందించటోని. నిజంగానే తాత మనవళ్ళ అనుబంధం బాగుంది అని. అలాంటి నీ మనవడు హిమాంశు చదువుతున్న స్కూల్లో మారక ద్రవ్యాలు వినియోగిస్తున్నారని ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇస్తే, నీ మనవడు చదువుకుంటున్న స్కూల్లో మారక ద్రవ్యాల వినియోగం ముక్కుపచ్చలారని పాఠశాల పిల్లలు సేవిస్తున్నారంటే, మా తమ్ముడి కొడుకు చదువుకునే పాఠశాలలో చిన్న పిల్లలు మన కళ్ళ ముందర తిరిగే చిన్నారి పిల్లలు తిరిగే పాఠశాలలలో మారక ద్రవ్యాలు అమ్ముతున్నారంటే, ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులు మారక ద్రవ్యాలు తీసుకుంటున్నారంటే ఏ సమాజంలో మనం బ్రతుకుతున్నామని నేను అడుగుతున్నా. నీ మనవడు, నా తమ్ముడి కొడుకు, మన కుటుంబ సభ్యులు చదువుకుంటున్న పాఠశాలలల్లో మన నివసిస్తున్న మన ఇళ్ళ మధ్యలో పబ్బులు పెట్టి గంజాయి అమ్ముతుంటే, కొకేన్ అమ్ముతుంటే, ఎల్ఎస్డి అమ్ముతుంటే, నువ్వు నేను ఈ ప్రజాప్రతినిధులు, ఈ చట్టము, ఈ పోలీసులు, ఈ అధికారులు, ఈ వ్యవస్థ మొత్తం వాటిని నియంత్రించలేనప్పుడు మనకు అసలు నైతిక హక్కు ఉందా ఈ కుర్చీలలో కూర్చోవడానికి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా. ఇవాళ మన పిల్లలు చదువుకుంటున్న పాఠశాలలే మారక ద్రవ్యాలకు అడ్డాలుగా మారినాయంటే, ఆ అడ్డాలను మనం నియంత్రించలేనప్పుడు నిజంగా మనకు అర్హత ఉందా ఈ కుర్చీలలో కూర్చోవడానికి నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని. నువ్వు అత్యధికంగా ప్రేమించే నీ మనవడు చదివే పాఠశాలలో, మేము ప్రేమగా చూసుకునే మా తమ్ముని పిల్లలు చదువుతున్న పాఠశాలలలో ఇవాళ మారక ద్రవ్యాల వినియోగం పెరిగింది, మారక ద్రవ్యాల సేల్స్ పెరిగిపోయినాయి, అక్కడ వ్యాపారం జరుగుతుందంటే ఈరోజు మనం నిజంగా ఏమి చేయకుండా ఉంటే అసలు మనము మనుషులమేనా అని నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని.